చైర్మన్ రాధిక మేడం గారిని వేదికపై అసెంబ్లీ కావాల్సిన కోరినది. మరియు గణిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ గారు అందరినీ వేదికపై అసెంబ్లీ కావాల్సిందిగా కోరినది. ప్రజాప్రతినిధులు అందరూ వేదికపై అసెంబ్లీ కావాలని మరోసారి కోరుతున్నాం. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఒకసారి చెప్తున్నా సార్, బెనిఫిషరీస్ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి 91 మంది 91,11,000 రూపాయలు, అలాగే ఎస్టీ లక్ష చెక్ వచ్చేది. ఇప్పుడు అట్లుందా? 4 నెలల చెక్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే పరిస్థితులు తెలుసు. మన మంత్రి గారు ఈరోజు 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని నాయకుడు, ఈ దేశంలో ఇలాంటి నాయకుడు. ఎండాకాలం చాలా వేడిగా ఉంది, ఎక్కువ సమయం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మరి వాస్తవంగా వేదిక మీద పెద్దలందరూ కూడా మరి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ మున్సిపల్ హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పట్టణ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ గారు, నేరేడ్చల్ల మున్సిపల్ చైర్మన్ గారు, సీనియర్ నాయకుడు ప్రియమిత్రుడు అరుణ్ కుమార్ దేశ్ముఖ్ గారు, వేదిక మీద పెద్దల మీ అందరూ గర్వపడే విధంగా మా ఉత్తమన్న రాష్ట్ర మంత్రి మరి ఇరిగేషన్లో మంచిగా పనిచేస్తున్నాడు, పౌర సరఫరా శాఖ మంచిగా పనిచేస్తున్నాడు అని మీరు చెప్పుకునే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంత్రిత్వ శాఖల్ని మీ ప్రతినిధిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా నడిపిస్తున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అక్కలు చెల్లెళ్ళు మీలో ఎంతమందికి రేషన్ కార్డు ఉందో మరి చేయలేపండి. మరి కొంతమంది లేపుతున్నారు చేయి లేదా? మీ పేరేందో చెప్పండి అమ్మా. అంజమ్మ. అంటే పాత రేషన్ కార్డు ఆ సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేసినామంటే కొత్తగా ఎంతమందికి అర్హత ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్టులో మరి చేర్పించి, గతంలో మీ అందరికి తెలుసు మీకు దొడ్డు బియ్యం ఇచ్చేది, ఎక్కువ మంది మీరు తినకపోయేది. అది మళ్ళీ డీలర్లు అమ్ముకున్నాడు 5-10 రూపాయలకు కోళ్ళ ఫారాలకు బీర్ల కంపెనీలకు ఇటు పోయేవి. ఇప్పే విధంగా మరి మీ అందరి